హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఇవి ఫారెక్స్ ట్రేడింగ్ పేఅవుట్స్ ఇస్తాయా, మనకు మనీ వస్తాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అనమాట ఎక్స్ఎన్ఎస్ గురించి. ఎక్స్ఎన్ఎస్ ఎందుకు బెస్ట్ బ్రోకర్ అని. ఎందుకంటే నేను ఎక్స్ఎన్ఎస్ అనేది 2 years ప్లస్ నుండి యూజ్ చేస్తున్నాను. అంత మంచి బ్రోకర్ నేను ఎక్కడో చూడలేదు. ఇన్స్టెంట్ పేఅవుట్లు ఉంటాయి అనమాట. సో మీకు ఇప్పుడు నేను ఒక $33,000 $465 సంథింగ్ $365 ఎంతో విత్డ్రా చేశాను సండే. సో ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తాను అనమాట. ప్రూఫ్స్ అన్ని విత్ లైవ్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఏది స్క్రీన్ షాట్లు కానీ రికార్డులు కానీ కాదు. రికార్డ్ చేసినవి మీకు చూపిస్తాను, స్క్రీన్ షాట్లు కాదు, మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. సో అలాగే వీడియో అయిపోయిన తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉంది. సో దాని గురించి డెఫినెట్గా వచ్చేయండి, 100% మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే లేట్ చేయకుండా, సో నా అకౌంట్లోకి అనేది లాగిన్ అవుతున్నాను చూడండి. ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, చిన్న ఇంటరప్షన్, చిన్న అనౌన్స్మెంట్. నేను చెప్పాను కదా అనౌన్స్మెంట్ అని. సో డెఫినెట్గా అదైతే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక క్లాస్ చెప్పబోతుంది అనమాట ఫ్రీగా. ఆ క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అది బైనరీ చేసే వాళ్ళకైనా ఫారెక్స్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అయ్యే క్లాస్ అనమాట. అది ఎలాంటి సోది ఏముండదు, డైరెక్ట్ టాపిక్లో ఉంటుంది. చిన్న అది ఏంటంటే ఫుల్ కోర్స్ కాదు, ఒక క్లాసు. బట్ మీకు డెఫినెట్గా నాలెడ్జ్ వచ్చుద్ది. సో ఎండ్ వరకు స్టిక్ అయ్యానండి. సో మీకు దాని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్. నా ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అనేది లాగిన్ అవుతున్నా. మీ ముందే లాగిన్ అవుతుంది చూడ, ప్రతిదీ రీలోడ్ అవుతుంది. ఏది ముందుగా చేసి పెట్టింది కాదు. ఇక్కడ మీరు చూసుకోండి, మిగతాదంతా హైడ్ చేస్తున్నాను. నా పేరు మనీ కదా, మణికంఠ అనేది మాత్రం ఉంచుతున్నాను, మిగతాదంతా హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే అది ప్రైవసీ కదా. ఇది ప్రూఫ్స్ కోసమని పేరు మాత్రం చూపిస్తున్నాను. ఓకే, నా అకౌంట్లోకి అనేది మనం వచ్చాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తున్నాను చూడండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓకే, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇదిగోండి. విత్డ్రాల్లోకి అనేది వెళ్ళాను అనమాట. విత్డ్రాస్ మీరు ఇక్కడ చూసుకుంటే విత్డ్రాస్లో $365 $365 అనేది ఉంది చూడండి. డన్ అనేది వచ్చింది, అంటే పేఅవుట్ అయిపోయినట్టు. ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. 5th May అనేది ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. నేను ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది చేశాను అనమాట. నేను చూసుకోకుండా ఏంటంటే సండే అనేది ట్రాన్స్ఫర్ పెట్టా. మీకు ఈ చిన్న ట్రిప్ ఏంటంటే, సాటర్డే సండే ఎప్పుడు ట్రాన్స్ఫర్లు పెట్టకండి. ఓన్లీ వీక్ డేస్లోనే పెట్టండి, వీకెండ్స్లో పెట్టద్దు. ఎందుకంటే వీకెండ్స్లో హాలిడేస్ ఉంటుంది, అది పేఅవుట్ అవ్వడానికి టైం పట్టుద్ది. నేను చూసుకోకుండా 5th May పెట్టేశాను అనమాట. సో దీని ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, 5th May 8 o'clock మార్నింగ్ పెట్టాను. ఎక్స్చేంజ్ చేసింది, సెండ్ టు ప్రొవైడర్, క్రెడిటింగ్ టు యువర్ అకౌంట్ అని చెప్పి ఇలా వచ్చింది. క్రెడిట్ అయితే మనీ అయిపోయింది, బట్ ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, చూసుకోండి, ప్రతి డీటెయిల్స్ అక్కడ ఉంది. ఏది ప్రూఫ్ కాదు. ఇంకొకసారి రీలోడ్ చేస్తున్నాం చూడండి. రీలోడ్ మీరు 100% ఎక్స్ఎన్ఎస్ అనేది నమ్మచ్చు అనమాట. 100% అంటే 100% నాకైతే అమౌంట్ వస్తుంది చూడండి. మళ్ళీ విత్డ్రాస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి, $365.41. సో మీకు ఇప్పుడు ఇంకో ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇది నా టెర్మినల్ కదా, ఇది నా టెర్మినల్. ఇంకొక చూడండి, ఇది నా టెర్మినల్, మై అకౌంట్స్. ఇదిగోండి, స్టాండర్డ్ అకౌంట్ ఒకటి, రా స్ప్రెడ్ అకౌంట్ ఒకటి ఉంది. ఓకే కదా, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను నాకు మెసేజ్ వచ్చింది కదా, పేమెంట్ అయినట్టు మెసేజ్. ఆ పేమెంట్ మెసేజ్ పెడుతున్నాను చూడండి. మీకు ఇంకో స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నేను విత్డ్రా చేసేటప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసాను అనమాట. ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది అనేది. ఎందుకంటే మనకి గూగుల్లో చూపించే అమౌంట్కి వీళ్ళు ఇచ్చే అమౌంట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందుకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, నేను విత్డ్రా చేసేటప్పుడు $365.41కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే $32,938 అనమాట. ఇది ఈ మంత్ నాకు వచ్చింది $32,938 అనమాట. సో ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. సో ఇది నాది యూనియన్ బ్యాంక్. సో దానికి వచ్చిన మెసేజ్ ఇది $32,938. ఇది కూడా చూడండి, ఇక్కడ $32,938 మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు క్రెడిట్ అయిందో కూడా చూసుకోండి. 6:55కి నాకు మెసేజ్ వచ్చింది. క్రెడిట్ అప్పుడు అవ్వలేదు, కానీ నాకు అప్పుడు మెసేజ్ వచ్చింది. ఇంకా డేట్ అండ్ టైం వచ్చేసి
ఇక్కడ డేట్ అండ్ టైం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదో నాకు కూడా తెలియదు. బట్ మీరు ఓకే ఇదిగోండి మధ్యాహ్నం 2ంటికి అనేది క్రెడిట్ అయిందనమాట. ఇది మధ్యాహ్నం 2ంటికి ఇదిగోండి 6/5/2024. ఎందుకంటే ఓపెన్ అవడమే వాళ్ళు 1కి 12కి ఓపెన్ అవుద్ది అనమాట వాళ్ళవి. సో నాకు ప్రీవియస్ సండే పెట్టాను కాబట్టి నార్మల్ అయితే నాకు 5 minutesలో పడిపోతాయి, కానీ సండే పెట్టడం వల్ల ఏంటంటే ఒక 1 hour లేట్ అయిందనమాట వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత. సో ఇది ఒక ప్రూఫ్. ఇప్పుడు నా స్టేట్మెంట్ చూపిస్తాను అనమాట. ఇది చూసుకోండి, ఇది మీకు తెలుసు కదా మొబైల్లో మెసేజ్ ఎలా వచ్చిద్దో. ఇది ఇంకోటి చూపిస్తాను. ఇది నా స్టేట్మెంట్ అనమాట. నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసి ఉంచాను. ఇదిగోండి 32,938 రూపీస్. 6th May చూసారు, ఇక్కడ కూడా 6th May ఉంది. ఓకే కదా, ఇది ఒకటి క్లియర్ కదా. సో నేను ఎందుకు ఈ స్టేట్మెంట్లు అవి లైవ్లో అంటే ఇప్పుడు మీకు ఎక్స్ఎన్ఎస్లో చూపించినట్టు చూపించలేదంటే, యాక్చువల్లీ నేను అది రికార్డ్ చేశాను, కానీ అది ఎందుకు ప్లే అవ్వట్లేదు నాకు తెలియట్లేదు. ప్రైవసీ రీజన్స్ వల్ల స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఒకసారి మీరు చూడండి, ఇది నా మొబైల్లో స్క్రీన్ రికార్డ్ చేయడానికి ట్రై చేశాను నేను, కానీ చూడండి ప్రైవసీ రికార్డ్స్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ నా బ్యాంక్ ఓపెన్ చేశాను, అంత బ్లాంక్ అయిపోయింది అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను, అదర్ యాప్స్ కూడా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. చూడండి ఎక్స్ఎన్ఎస్లో కూడా తీసుకెళ్ళి చూపించాను. సో ఇది స్క్రీన్ షాట్, నా మొబైల్లో ఉన్న స్క్రీన్ షాట్. ఇదిగోండి ఎక్స్ఎన్ఎస్ కూడా ఇందులో మొబైల్లో ఓపెన్ చేసి చూపిద్దామని ట్రై చేశాను, కానీ ఎక్స్ఎన్ఎస్ కూడా ఓపెన్ అవ్వలేదు. అది ఓపెన్ అయింది కానీ బ్లాంక్ వచ్చింది ప్రైవసీ రీజన్ వల్ల. సో అందుకు ఇవి మీకు ఎక్స్ఎన్ఎస్ నా గూగుల్ క్రోమ్లోకి తీసుకెళ్ళి మిగతావన్నీ స్క్రీన్ షాట్లు పెట్టాను కదా. సో ఇవి ప్రూఫ్స్ అయితే అనమాట ఆ పే అవుట్ వచ్చింది ఎండకి. సో ఇప్పుడు మీకు ఒక మంచి డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, నిజంగా వచ్చిద్దా లేదా, ఫారెక్స్ నుండి మనీ సంపాదించచ్చా లేదా, ఫండ్ సంపాదించచ్చా లేదని. 100% సంపాదించవచ్చు. డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సంపాదించవచ్చు. ఇది నాకు 1 రోజు 2 రోజుల్లో వచ్చింది కాదు. నేను 3 years ప్లస్ ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అనమాట. 3 years నుండి నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఇప్పుడు ఈ అమౌంట్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. ఇది జస్ట్ నాకు 10 daysలో వచ్చిన మనీనే. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఈ మంత్ ఎంత వచ్చింది, ఈ 10 daysలో ఎంత వచ్చింది. సో అది మనం ఎప్పుడు ప్రైమరీగా తీసుకోకూడదు. ప్రైమరీగా తీసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్. ఆల్వేస్ నాలెడ్జే ప్రైమరీగా తీసుకోవాలి, ఇంకేది తీసుకోకూడదు. సో మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో మీరు చూసారు కదా లైవ్, అండ్ ప్రతిదీ లైవ్లో అయితే చూపించాను నేను. మొబైల్ది కానీ ఏది కానీ ఎడిటెడ్ కాదు, ఈవెన్ టైమింగ్స్తో సహా మీకు అన్నీ చూపించాను. 2 o'clockకి ఎక్స్ఎన్ఎస్లో ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది కదా, బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా అదే ఉంది. ఇంకొకసారి బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను చూడండి. ఇది ఒకటి, అంటే ఆ స్క్రీన్ షాట్ని ఎగ్జాక్ట్ 6th May క్రెడిట్ అయింది కదా, 6th May 32,938 రూపీస్. సో ఇది నా అకౌంట్ నెంబరు, కానీ ఇది చూపించకూడదు, ప్రైవసీ ఇష్యూ కదా. సో నా అకౌంట్కి అయితే క్రెడిట్ అయింది, మీకు అన్ని ప్రూఫ్స్ చూపించాను. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చేసి నేను ఒక ఫ్రీ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రీగా. సో చాలామంది ఏంటంటే నేను ఎంత ఫారెక్స్లో షిఫ్ట్ అవ్వమని చెప్తున్నా కూడా చాలామంది ఏంటంటే అయినా బైనరీకి ఏదో ఒకటి చెప్పండి, మేము బైనరీలో ఇంట్రెస్ట్గా ఉన్నాం, బైనరీకి ఏదో ఒకటి చెప్పండి, కంటిన్యూస్గా ఇదే వస్తుంది అనమాట. సో ఏంటంటే నేను ఒక సింగిల్ క్లాస్ అనమాట, సింగిల్ వెబినార్ 1 dayలో ఒక 1 hour 2 hours వెబినార్ కండక్ట్ చేస్తున్నాను అనమాట ఈ నెక్స్ట్ మండే. సో మీరు దానికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ఎన్ఎస్ ఏదైతే అకౌంట్ ఉందో నా అండర్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఆ క్లాస్ అనేది ఫ్రీగా చెప్తాను అనమాట. సో అది ఓన్లీ బైనరీ చేసే వాళ్ళకి కాదు, ఫారెక్స్ చేసే వాళ్ళకి బంగారంలో యూజ్ అవుద్ది. నేను 2 years నుండి ఆ క్యాండిల్ మీద వర్క్ చేసి ఇప్పుడు ప్రాఫిట్స్ రావడానికి కారణం కూడా ఆ క్యాండిలే, అంటే అంత పవర్ఫుల్ క్యాండిల్ అనమాట. సో ఒక సింగిల్ క్యాండిల్ గురించి బైనరీలో అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్ది. నేను చాలాసార్లు టెస్ట్ కూడా చేశాను. సో మీకు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కువ స్ట్రాటజీస్ కాదు, ఇండికేటర్స్ కాదు, ఏమీ కాదు, సింపుల్గా ఒక సింగిల్ క్యాండిల్ అది చూసారంటే మీరు అమేజ్ అవుతారనమాట. వావ్ ఇంత మంచి క్యాండిల్ కదా సో అని. ఆ గ్యారంటీ అయితే నాది. డెఫినెట్గా మిమ్మల్ని ఏదో తీసుకొచ్చాను, 1 గంట కూర్చోబెట్టాను పంపించేశాను అన్నట్టు ఉండదు. 100% నాలెడ్జ్ ఇచ్చే పంపిస్తాను. ఇంకోటి తెలుసు కదా, నేను ఏది చెప్పినా లాజికల్గానే చెప్తా. గుడ్డిగా ఈ క్యాండిల్ తీసుకోండి అని చెప్పను, దాని వెనక్కున్న లాజిక్ చెప్పి అది ఏ కండిషన్స్లో యూజ్ చేయాలి, ఏ కండిషన్స్లో యూజ్ చేయకూడదు, ఎప్పుడు ప్రాఫిట్ వచ్చేది, ఎప్పుడు లాస్ వచ్చేది, ఇవన్నీ చెప్తా అనమాట. సో మీకు అది ఆ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే సో డెఫినెట్గా ఏదైతే నేను లింక్ ఇస్తున్నానో దాన్ని
దానిలో జాయిన్ అయ్యి మీకు చూపించినట్టుగా ఫుల్లీ వెరిఫైడ్ అని రావాలి. అలా ఎప్పుడైతే వచ్చిందో మీకు టెలిగ్రామ్ ఐడి పైన కనబడుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఐడికి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే సో మీరైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతారు. సో అప్పుడు మీరు అనేది దానిలో జాయిన్ అవుతారు అనమాట. బట్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ క్లాస్ అయితే ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. డైరెక్ట్ ఇన్ డెప్త్ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఫుల్ కోర్స్ అయితే కాదు, జస్ట్ ఒక స్ట్రాటజీ లేదా ఒక ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ ఫుల్ కోర్స్ కాదు, బిగినర్స్ టు అడ్వాన్స్ అదేం కాదు. జస్ట్ ఒక క్యాండిల్ గురించి ఒక నాలెడ్జ్ గురించి చెప్తున్నాను అనమాట. ఫారెక్స్ చేసే వాళ్ళకైనా హయ్యర్ టైం ఫ్రేమ్స్, ఇంపార్టెంట్గా హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఇందులో చాలా తక్కువ మందికి తెలుసు అనమాట, ఈ వే ఇలా చేయాలని. సో ఇదైతే మీకు డెఫినెట్గా యూజ్ అవుద్ది. సో డోంట్ మిస్, ఇది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.